ఓకే ఓకే సార్, అడగండి సార్. అయితే మనం ఇది మ్యారేజ్ రిలేటెడ్. ఓకే, మీరు వివాహాలు చూస్తున్నారు, మ్యారేజ్ అలాంటివి డిలే డిలే అవుతున్నాయి, ఇలాంటి వాటికి ఈరోజు జ్యోతిష్యం క్లాసులో ప్రతి సోమవారం ఒక క్లాస్ ఉంటుంది, జ్యోతిష్యం క్లాసు. ఓకే, మిగతా అన్నీ అంటే మనం అంటే జనరల్గా వచ్చేసి అబ్రాడ్ వెళ్ళాలి సార్ మా అబ్బాయి, పోతే నా ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, జనరల్ అలాంటివి ఉంటాయి కదా, ఇల్లు కట్టుకోవాలి, గృహయోగం ఉందా, వాహన యోగం ఉందా, ఇలాంటివి అవన్నీ ఏంటంటే మనం సపరేట్ దాంట్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మెయిన్ మన ప్లాట్ఫామ్ ఏంటి అంటే వివాహము అనేది చాలా ఈరోజు జ్యోతిష్యం వచ్చేసి 75% వచ్చేసి వివాహాలు జ్యోతిష్యం మీద ఆగిపోతా ఉన్నాయి. 75% మ్యాచ్. వాటిల్లో కూడా నా నోటీస్కి వచ్చిన ఏంటి అంటే ఎక్కువ ఒక చిన్న కారణం చూపించి ఒక కారణం చూపించి వివాహం ఆపే వాళ్ళే ఎక్కువగా ఈరోజు ఉన్నారు. అందులో కూడా నేను నోటీస్ చేసినవి, నా దగ్గరికి వచ్చినవి అన్నీ అయ్యే రిపీటెడ్గా అయ్యే వస్తూ ఉన్నాయి. అంటే సింపుల్ కారణాలు, ఒక కారణం చెప్పి ఆ వివాహం ఆపేవాళ్ళు, ముఖ్యంగా అష్టగుణ 36కి ఎన్ని వచ్చినాయి చూసి ఇష్టపడి 25 వస్తే ఓకే బాగా వచ్చినాయి గుణాలు అని పెళ్ళిళ్ళకి ముందుకెళ్ళే వాళ్ళు, సరే సంతోషం, నాకు వాళ్ళు మేము ముందుకెళ్తున్నారు సంతోషం. కానీ వాళ్ళు 36కి 25 వచ్చి వచ్చినా కూడా ఏ పంతుల దగ్గర అంటే పంతులు అంటే ఒక పర్టికులర్గా నేను ఒక కమ్యూనిటీని వేలు చూపించడం నాకు ఇష్టం లేదు. ఎవరి దగ్గరికే వెళ్ళారు అనుకుందాం, వాళ్ళు గుణాలు బాగా వచ్చినాయి కానీ మనకి నాడీకోట దోషం ఉందనో, లేకపోతే ఎలికా పిల్లి అయ్యారనో, అమ్మాయి రాక్షస గణం అయిందనో, రాశి కలవటం లేదు, ఇద్దరు రాశి షష్టాష్టకాయలైనయేనో అని ఆ పెళ్లి ఆపేయటం, అలాంటి ఆపేసిన సందర్భాలు. మీకు 36కి 25కి వచ్చిన తర్వాత మళ్ళీ షష్టాష్టకం అవటం ఏంటి? షష్టాష్టకం అయితే అందులో 7 గుణాలు పోతాయి. 25 వచ్చాయి, 36కి 7 పోతే 29, ఇంకేదో ఒకటి అర కూటమి చెడినందువల్ల మీకు 25 వచ్చాయి. మంచి గుణాలు మీరే అంటారు 50% వస్తే 36 కంటే 50% అంటే 36కి 18 వస్తే మంచిది అని మీరు అని మళ్ళీ పర్టికులర్గా కూడా 18 దాటి వచ్చినా కూడా 20 వచ్చినా 22 వచ్చినా మళ్ళీ స్పెసిఫిక్గా పలాని కూటమి బాగలేదండి, షష్టాష్టకం అయిపోయింది, అమ్మాయి అబ్బాయి రాసి 6 8 కాంబినేషన్ అయింది, వద్దు అని మళ్ళీ అనకూడదు. ఎందుకంటే మీరు 18 పైన వస్తే అంటే 50% వస్తే ఓకే అనేసి మళ్ళీ కూటముల్లోకి వెళ్ళి ఆ యోని కూటంలో ఎలిక పిల్లి అయ్యారు, తారాబలం బాగలేదు, అమ్మాయి అంటే నైదన తారైందనో, ప్రత్యక్ తారైందనో, విపత్ తారైంది అనేది అనకూడదు. అట్లా అంటే ఏమొస్తుంది అంటే మీకు వివాహాలు ఆపడానికే మీరు రెడీగా ఉన్నారని అర్థమైపోద్ది. ఆ వివాహాలు ఆపకుండా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, అది నేను అనుకునేది. దాని మీద నేను కొన్ని క్లాసులు అనేది ప్రతి వారం జరుపుతూ ఉన్నాను. అందులో కృష్ణమూర్తి వేదిక రెండు కలిపి చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు ఒక చార్ట్ చూస్తున్నాను నేను, మీకు కృష్ణమూర్తి పద్ధతిలో చెప్తాను ఈ చార్ట్ని. కృష్ణమూర్తి పద్ధతిలో ముఖ్యంగా మనకి కృష్ణమూర్తి పద్ధతి వేదిక్కి కృష్ణమూర్తికి అంత చాలా డిఫరెన్స్ ఉంది. చార్ట్ స్క్రీన్లో ఉంది, మీరు జూమ్ లింక్ ఇచ్చున్నాను గ్రూప్లో, అక్కడ క్లిక్ చేస్తే నేరుగా క్లాస్లోకి వస్తారు. స్క్రీన్ మీద మీకు లింక్ చార్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో కృష్ణమూర్తికి వేదిక్కి డిఫరెన్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. వేదికలో ఏమొస్తుంది అంటే ప్రతి రాశి కూడా 30 డిగ్రీల్లో ఉంటుంది. ప్రతి రాశి 30 డిగ్రీలుగా ఉంటుంది అనమాట. అంటే 12 రాసులు అన్నప్పుడు 12 ఇంటూ 30 డిగ్రీలు అంటే 360 డిగ్రీలు. అదే కృష్ణమూర్తి పద్ధతిలో ఒక భావము ఒక రాశిలో ఎక్కడో మొదలయ్యి ఇంకొక రాశిలో క్లోజ్ అవుతుంది. అంటే వేదిక లాగా మేషం అంటే 0 నుంచి 30 డిగ్రీలు, వృషభం అంటే 30 నుంచి 60 డిగ్రీలు, మిథునం అంటే 60 నుంచి 90 డిగ్రీలు, కర్కాటకం అంటే 90 నుంచి 100, ఇట్లా 30 డిగ్రీలు కలుపుకుంటే ఈక్వల్గా ఉంటుంది వేదికలో. కృష్ణమూర్తిలో ఒక భావము ఒక రాశిలో ఎక్కడో మొదలవుతుంది. అంటే ఎక్కడో అంటే అది 5 డిగ్రీల దగ్గర మొదలవచ్చు,
అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి, అమ్మాయి పుట్టిన జాతకుడు జాతకురాలు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ భావాలు ఒక రాశిలో 0 డిగ్రీల దగ్గరే మొదలవ్వాలని రూల్ లేదు. ఉదాహరణకి నేను వేసిన చార్టు అబ్బాయి 1996 24 ఫిబ్రవరి, ఆ రోజు శనివారం, సమయం సాయంత్రం 7:40 నిమిషాల 2 సెకండ్లకి. ఇప్పుడు ఈ సెకండ్లు అన్నాను చూసారు, కృష్ణమూర్తికి మీరు సెకండ్లతో కూడా ఇవ్వగలిగితే కరెక్ట్ ప్రిడిక్షన్స్ మనం చేయొచ్చు. 7:40 నిమిషాల 2 సెకండ్లకి ఒంగోలులో పుట్టాడు. ఓకే, అప్పుడు ఈ అబ్బాయి లగ్నం వచ్చి కన్యా లగ్నం. ఓకే, అయితే ఈ మొదటి కన్యా లగ్నం డిగ్రీలు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక బాబుది వేదికలో మిథున లగ్నం అనుకుందాం. మిథున లగ్నం అనుకున్నప్పుడు మిథున లగ్నానికి కూడా వేదికలో డిగ్రీలు ఉంటాయి. అంటే మిథునం అంటే అసలు ఆ రాశి ఎన్ని డిగ్రీల్లో ఉంటుంది? మిథునం అన్నప్పుడు 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీల దాకా మిథునం ఉంటుంది. మొత్తం 30 డిగ్రీల ఏరియా మిథునం అంటే. అయితే 30 డిగ్రీల నుంచి 90 డిగ్రీలు అన్నప్పుడు ఒక బాబుది మిథున లగ్నం అన్నప్పుడు లగ్నం కరెక్ట్గా డిగ్రీలు, వేదికలో కూడా లగ్నం డిగ్రీలు ఉంటాయి. ఇన్ని డిగ్రీల్లో లగ్నం పడింది అంటే మిథునం 60 నుంచి 90 డిగ్రీలు అంటే అక్కడ 65 డిగ్రీల దగ్గర లగ్నం రావచ్చు. మిథునంలో కూడా ఉంది లగ్నం అనేది, ఇన్ని డిగ్రీల్లో వస్తుంది. అయితే వేదికలో మనము లగ్నము చెప్పినప్పుడు భావం చెప్తాం మళ్ళీ. అంటే లగ్నం మిథునం అన్నప్పుడు భావం 2 అంటాం. 2 ఏమవుతుంది? కర్క రాశి అవుతుంది. అప్పుడు కర్క రాశి ఎంత? ఆ కర్క 2వ భావం అంటే ధనస్థానం ఎన్ని డిగ్రీలు లెక్క వస్తుంది అంటే 90 నుంచి 120 డిగ్రీలు వస్తుంది 2వ భావం. 90 నుంచి 120 డిగ్రీలు ఎందుకు వస్తుంది అంటే మనకు మేషం కాడి నుంచి లెక్కేసినప్పుడు, మేషం కాడి నుంచి 30 డిగ్రీలు కలుపుకుంటా వచ్చినప్పుడు మనకి కర్కాటకం 4వ రాశి, కానీ లగ్నం నుంచి 2వ స్థానం, కానీ మేషం నుంచి 4వ రాశి. అప్పుడు మనకి మేషం నుంచి కౌంట్ చేస్తే 90 నుంచి 120 డిగ్రీల్లో 2వ స్థానం ఉంటుంది, 2వ భావం. అంటే మొత్తం 30 డిగ్రీలు ఏరియా. లగ్నానికే డిగ్రీలు ఉంటాయి. లగ్నం మిథునంలో ఎన్నో డిగ్రీలు ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మీరు, నేను చార్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఎవరు జూమ్లోకి రాలేదు మీరు. జూమ్లో సార్ మీరు ఎవరైనా క్వశ్చన్లు ఏమైనా అడగాలంటే అడగండి సార్. సార్ క్లాస్ అంటే సరే, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ క్వశ్చన్స్ మీద వెళ్దాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఆ చాప్టర్ చెప్పండి సార్, దాని మీద మాట్లాడదాము, డిస్కషన్ చేద్దాం, వివాహానికి సంబంధించి దాని మీద మాట్లాడదాం. నేను కృష్ణమూర్తి పద్ధతుల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. చార్ట్ ఒకటి స్క్రీన్ మీద పెట్టాను, మీరు జూమ్ లింక్ ఇచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే నేరుగా జూమ్లోకి రావచ్చు. తర్వాత పోతే మీ మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి, లేకపోతే మీ కంప్యూటర్లో జూమ్ యాప్ ఉండాలి. మీకు ఏదన్నా ఏమీ డౌట్లు లేవంటే నేను చెప్పాలనుకున్న కృష్ణమూర్తి పద్ధతులు. ఎందుకంటే కృష్ణమూర్తి అంటే చాలా గొప్ప, వేదికలో ఉన్న అపోహలను చాలా వరకు ఆయన తొలగించాడు. కాబట్టి మీరు ఎవరు క్వశ్చన్స్ అడగకపోతే నేను నేరుగా నా క్లాస్ నేను చెప్పుకుంటూ పోతాను. అయితే మధ్యలో అయినా మీరు అడగచ్చు ఎవరైనా. అయితే నేను చెప్పినట్టు ఏంటంటే వేదిక్కి కృష్ణమూర్తికి డిఫరెన్స్ ఏంటంటే కృష్ణమూర్తిలో ప్రతి రాశి 30 డిగ్రీలు ఉంటుంది, ఈక్వల్గా రాశి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. కానీ కృష్ణమూర్తిలో అంటే మీరు రాశి అన్నాను, అదే భావం కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే మిథున అబ్బాయిది వేదికలో మిథున లగ్నం అనుకున్నాం, లగ్నం డిగ్రీలు నేను చెప్పాను. మిథున రాశి 60 నుంచి 90 డిగ్రీలు ఉంటుంది. లగ్నం ఈ 60-90లో ఎక్కడో పడచ్చు లగ్నం, మిథున లగ్నం. కానీ అక్కడి నుంచి 2వ భావం అంటే కర్క రాశి అవుతుంది. అప్పుడు కర్క రాశి డిగ్రీలు వచ్చేసి 90 నుంచి 120 డిగ్రీలు ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ కృష్ణమూర్తిలో అది 2వ భావం అయినప్పుడు కృష్ణమూర్తిలో మనకేమవుద్ది అంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపించే చార్టు సార్, కృష్ణమూర్తి సార్ మైక్ ఆపండి సార్, మైక్.
ఓకే. అయితే కృష్ణమూర్తిలో ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపించే చార్టు మొదటి భావం వచ్చేసి కన్యా రాశిలో పడింది. ఎన్ని డిగ్రీలో పడింది? 2 డిగ్రీల 35 నిమిషాల 35 సెకండ్లు. అప్పటికి కన్యా రాశి మనకి ఎక్కడి నుంచి 0 డిగ్రీలు అంటే యాక్చువల్గా రాశి చక్రంలో ఆరో రాశి అంటే 150 నుంచి 180 డిగ్రీలు. ఓకే, ఆరో రాశి కన్యా రాశి అంటే 150 నుంచి 180 డిగ్రీలకు ఉంటుంది. అప్పుడు మనకి మొదటి భావం అంటే లగ్నం కన్యలో పడింది 2 డిగ్రీల 35 నిమిషాలు అంటే స్టార్టింగ్ డిగ్రీలో పడింది. కృష్ణమూర్తిలో కస్ప్ అనే ఒక పదం వాడతారు. కస్ప్, CUSP, కస్ప్ అంటారు. కస్ప్ అంటే ఏం లేదు, భావపు తొలి డిగ్రీలు, ఒక భావపు మొదటి డిగ్రీలని కస్ప్ అంటారు. ఇప్పుడు లగ్నం అంటే లగ్నం కస్ప్ డిగ్రీలు ఏవి అంటే 2 డిగ్రీల 35 నిమిషాల 35 సెకండ్లు. ఇది మొదటి భావం అంటే లగ్నము కన్యలో. కస్ప్ అంటే మొదటి భావం, లగ్న భావం డిగ్రీలు 2 డిగ్రీల. అది చూడండి, అదే మనకి కన్యలో లగ్నం పడింది అనుకోండి వేదికలో, అది 0 డిగ్రీల నుంచి కౌంట్ చేస్తారు. లగ్నం యాక్చువల్గా కన్యలో 150 నుంచి 180 డిగ్రీల మధ్యలో ఎక్కడైనా వేదికలో కూడా లగ్నానికి డిగ్రీలు ఉంటాయి. అది 150 నుంచి 180 మధ్యలో ఎక్కడైనా వేదికలో కూడా లగ్నానికి 150 నుంచి 180 దాకా ఎక్కడో దగ్గర డిగ్రీ ఉంటుంది. కానీ రెండవ భావం ఉంటుంది వేదికలో, అది ఈక్వల్గా రెండవ భావం అంటే మొత్తం ఇప్పుడు వేదికలో కన్య తీసుకుందాం, లగ్నం అనుకుందాం. వేదికలో కన్య అనే లగ్నం అనుకుంటే లగ్నం డిగ్రీలు 150 నుంచి 180 మధ్యలో ఎక్కడో ఇక్కడ వేదికలో కూడా వస్తుంది, అంటే 155 డిగ్రీలను అట్లా. నెక్స్ట్ రెండవ భావం కన్యా లగ్నం నుంచి మనకి తులారాశి అంటే రెండవ భావం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు. ఇది అక్కడ నుంచి 30 డిగ్రీలు మొత్తం ఉంటుంది, అంటే 180 నుంచి 210 తులా అంటే రెండవ స్థానం. కానీ కృష్ణమూర్తిలో రెండవ భావం వచ్చి ఇక్కడ తులలో 2 డిగ్రీల 30 నిమిషాల 7 సెకండ్లు. కృష్ణమూర్తిలో నేను చెప్పాను, ప్రతి భావం కూడా ఒక రాశిలో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకొక రాశిలో ఎక్కడో క్లోజ్ అవుతుంది. అది 30 డిగ్రీలకి పైన ఉండొచ్చు, 30 డిగ్రీలకి తక్కువ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేరుగా మీరు నా లింక్ ఇచ్చున్నాను, గ్రూప్లో పెట్టినాను జూమ్ లింక్, అక్కడ క్లిక్ చేయండి. క్లాస్లోకి వస్తే మీకు చార్ట్ కనిపిస్తుంది కాబట్టి చాలా ఈజీగా అర్థం అవుతుంది ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు. సో రెండవ భావం అప్పటికి మొదటి భావం కన్యా లగ్నంలో స్టార్ట్ అయ్యి 2 డిగ్రీల 35 నిమిషాల 35 సెకండ్ల దగ్గర స్టార్ట్ అయ్యి తులారాశిలో 2 డిగ్రీల 30 నిమిషాల దగ్గర క్లోజ్ అయింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే కృష్ణమూర్తి పద్ధతిలో ఒక భావము ఎప్పుడూ కూడా 30 డిగ్రీల కన్నా పైన ఉండొచ్చు, 30 డిగ్రీల కన్నా తక్కువ ఉండొచ్చు. ఒక రాశిలో అంటే ఒక భావంలో స్టార్ట్ అయ్యి ఇంకొక భావంలో క్లోజ్ అవుద్ది. అక్యురేట్గా 30 డిగ్రీ ఉండాలన్న రూల్ కృష్ణమూర్తిలో ఉండదు. దీనివల్ల మీకు లాభం ఏంటంటే, ఎవరైతే కుజదోషాలు, లగ్నంలో శని ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు, పుత్రస్థానంలో రాహు ఉన్నాడు అని మీరు వేదికలో ఇబ్బంది పెడుతుంటారో తల్లిదండ్రుల్ని, కృష్ణమూర్తికి వచ్చేసరికి ఆ లగ్నంలో రాహు వెనక ముందు భావాలు షిఫ్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను చార్ట్ ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ 1వ భావంలో రాహు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు కన్యలో. ఇతను మనకి షిఫ్ట్ అవ్వచ్చు డిగ్రీలను బట్టి. అంటే లగ్నము 2 డిగ్రీల 35 నిమిషాల దగ్గర కన్నా ముందుగానే రాహు డిగ్రీలు పడ్డాయనుకోండి, అంటే లగ్నం 2 డిగ్రీల 35 నిమిషాల కస్ప్ డిగ్రీలు అంటే స్టార్టింగ్ డిగ్రీలు, రాహు డిగ్రీలు కానీ 2 డిగ్రీల 35 నిమిషాలకు ముందు అంటే 2 డిగ్రీల 33 నిమిషాలు అనుకోండి, అంటే లగ్నం కన్నా 2 నిమిషాలు వెనుకున్నాడు రాహు. అప్పుడు అతను 12వ భావంలోకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకి జ్యోతిష్యంలో కృష్ణమూర్తిలో ఉపయోగం ఏంటంటే, ఎవరైతే కుజ దోషాలు, రాహుకేతు ఎన్ని చెప్తా ఉంటారో,
కుజుడు లగ్నంలో ఉన్నాడు, కుజు దోషం, అతను 12వ స్థానంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే తర్వాత స్థానం 2లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రహాలు షిఫ్ట్ అయ్యే ఛాన్స్. షిఫ్ట్ అంటే ఎందుకంటే ఈ డిగ్రీలు కూడా ఈక్వల్గా మీకు ఉండవు కాబట్టి, 30 డిగ్రీల డిగ్రీ వేదికలాగా ఉండదు కాబట్టి, భావపు కస్ప్ అంటే స్టార్టింగ్ డిగ్రీలు, కస్ప్ అంటే స్టార్టింగ్ డిగ్రీలు ఒక రాశిలో ఎక్కడో స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఆ రాశిలో స్థితి అయిన గ్రహము ఈ కస్ప్ డిగ్రీలకి తర్వాత ఉంటే ఆ భావంలో ఉన్నట్టు లెక్క. కానీ అనుకుంటుంది అంటే పడ్డాయి అనుకో డిగ్రీలు అట్లాగా. అప్పుడు జ్యోతిష్యంలో మీకు వేదికలో చెప్పేటటువంటి కుజదోషం అంటే ఏంది? లగ్నంలో కుజుడు, ద్వితీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో 4, 1, 2, 4, 7, 8, 12 ఈ భావాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారని మీ వేదికలో రాశారు. అంటే లగ్నంలో కుజుడున్న, ద్వితీయ స్థానము, చతుర్థము 4, 7, 8, సప్తము, అష్టము, వ్యయస్థానమైన 12 వీటిలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. అయితే వేదికలో కుజదోషం అని చెప్పినా కూడా నేను చెప్పాను చాలా చాటుల్లో కుజదోషం క్యాన్సిల్ అవుద్ది అని నేను ఇంతకుముందు క్లాసులో ఒకసారి మనం చెప్పుకున్నాం. అవి చెప్పరు, మీకు భయపడతారు. మా సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో నా మెయిన్ ఆబ్జెక్టివ్, నా గోల్ ఏంటంటే తల్లిదండ్రుల్లో మానసికంగా లోతుగా పాతుకుపోయిన జ్యోతిష్యాన్ని భుజం తట్టి శాస్త్రీయబద్ధంగా, లాజికల్గా, సబ్జెక్ట్ పరంగా చెప్పి వాళ్ళల్లో ఆ డౌట్లు తీర్చడమే నా మెయిన్ ఈ సంస్థ లక్ష్యం. మా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష ఆలయంలో అందులో కృష్ణమూర్తినిగా వేదికని కలుపుకుంటూ కృష్ణమూర్తిని చెప్పుకుంటూ వాళ్ళ డౌట్లు, వేదికలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, కృష్ణమూర్తిలో మనం వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, దాటుకొని వెళ్ళొచ్చు. నేను చెప్పాను కుజదోషము ఇలాంటి లగ్నంలో రాహు, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో శని ఇట్లా చెప్పే బదులు ఆ గ్రహాలు మనకి కృష్ణమూర్తి పద్ధతుల్లో కానీ చూస్తే గ్రహాలు ఏ భావాల్లో అయితే మీరు చెప్తున్నారో ఆ భావాల్లో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత కృష్ణమూర్తిలో మీరేం చెప్తారు అంటే గోచార రీత్యా ఫలానా గ్రహం, ఇప్పుడు గురువు వచ్చేసి ఇప్పుడు 2 శుభస్థానాలైన 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో ఉంటే గురుబలం బాగుంటుంది, వివాహానికి సపోర్ట్ చేస్తాడు. లేదు అంటే గురుబలం రాలేదు అంటే వివాహం ఉండదు అని మన వేదికలో మీరు చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని మీరు గోచార రీత్యా గురుబలం అంటారు. చాట్లో కూడా ఒక జాతకురాలు పుట్టినప్పుడు చాట్లో గురుబలం ఉంటుంది. అది వాళ్ళ జన్మజాతక గురుబలం. గోచార రీత్యా గురుబలం మీరు చెప్పే అంటే గురువు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు. అంటే మీరు చెప్పిన విధంగా వివాహానికి గురుబలం లేదు అనుకోండి, అంటే ఆ రాశిలోకి రావడానికి 2 సంవత్సరాలు పడతాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నాడు గురువు. మిథునంలో ఈ ఈ ఈ సంవత్సరం జూన్లోనో మన కన్యకు వస్తాడు, కర్కాటకానికి వస్తాడు. ఒకవేళ వాళ్ళ జన్మరాశి నుంచి అది 2 కాదు అనుకోండి, లేదు 5 కాదు అనుకోండి, అప్పుడేమొస్తుంది అంటే ఇక గోచార రీత్యా గురుబలం లేదు, మీరు ఆగుతారా? మళ్ళీ 5 నుంచి 7కి వచ్చేళ్ళకి మీ జన్మరాశి నుంచి 7వ స్థానానికి వచ్చేళ్ళకి, ఎందుకంటే ఒక రాశిలో గురువు సంవత్సరం ఉంటాడు, ఇంకొక రాశికి మారడానికి సంవత్సరం పడుతుంది. అంటే మీ జన్మరాశి నుంచి గోచార రీత్యా శుభస్థానాల్లోకి రావడానికి ఒక్కొక్క రాశి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి మనం మేష లగ్నం అనుకుందాం, సరే కన్య ఇప్పుడు నడుస్తుంది, మిథునలో నడకడు మిథున లగ్నం అనుకుందాం, అంటే కర్క రాశిలోకి 2వ స్థానం రావడానికి ఈ జూన్ పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా శుభస్థానం 2 తర్వాత ఏంటిది 5 అంటే ఏంటి పుత్రస్థానం. మిథున లగ్నం వాళ్ళకి 5వ స్థానం ఏంటి తులారాశి రావాలంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎందుకంటే మీరు చెప్పే గోచార రీత్యా ఏమవుతుంది, కర్క రాశి 2వ స్థానం మిథున లగ్నం వాళ్ళకి, 5వ స్థానం తులారాశి, ఈ మధ్యలో 3 సింహ, 4 కన్య. అంటే ఇక్కడ తులకు రావడానికి మళ్ళీ కర్క నుంచి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అన్ని సంవత్సరాలు పడుతుంది. లేదు ఇంకొకటి వాళ్ళ గురు దృష్టి ఉంది, అక్కడ ఉన్న రాశి జన్మరాశి నుంచి
గురువు ఎక్కడైతే ఉన్నాడో, ఓకే, జన్మరాశి నుంచి, లేదు గురువు స్థితి అయిన ఇప్పుడు మిథునంలో ఉన్నాడు, అక్కడి నుంచి 7, 5, 9 దృష్టితోటి మన లగ్నాన్ని కానీ వివాహం కదా కావాల్సింది, వివాహ స్థానాన్ని చూస్తున్నాడా అనేదాన్ని బట్టి కూడా వీళ్ళు వేదికలో చెప్తా ఉంటారు. కృష్ణమూర్తిలో ఈ తలకాయ నొప్పంతా ఉండదు. కృష్ణమూర్తి ఏం చెప్తాడు, ఒక గురుగ్రహమే కాదు, మనకి వివాహానికి గోచార రీత్యా ఏ గ్రహాలైతే అతని చార్టులో, అది రాహు కూడా కావచ్చు, కేతువు కావచ్చు, శనీశ్వరుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ఏ గ్రహమైన నవగ్రహాల్లో ఏ గ్రహమైన అతని చార్ట్లో సిగ్నిఫికేటర్స్గా ఏ ఈవెంట్నైతే స్ట్రాంగ్గా బలంగా సిగ్నిఫై చేస్తున్నాయో, అంటే ఏ ఈవెంట్ అంటే అది వివాహం కావచ్చు, పుత్రయోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, విదేశాల్లో అతనికి ఏమన్నా అవకాశం ఉంటుంది, ఏ ఈవెంట్ మీరు తీసుకున్నా ఆ ఈవెంట్కు సంబంధించిన భావాన్ని ఏ గ్రహాలైతే సిగ్నిఫికేటర్స్ అంటే సపోర్ట్ స్ట్రాంగ్గా చేస్తున్నాయో వాళ్ళ మహాదశ భుక్తి అంతర్దశలలో ఈ గ్రహాలు సపోర్ట్ చేస్తాయి అని కృష్ణమూర్తి చెప్పాడు. అక్కడ రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, శనీశ్వరుడు కావచ్చు అన్నాడే కానీ మీ వేదికలాగా గోచారం గురువు కావాలి అంటే ఆ గురువు వచ్చేది ఎప్పుడు, ఆ పెళ్ళి అయ్యేది ఎప్పుడు అంటే మానవ ప్రయత్నం మీరు ఆపుకుంటారా? అందుకని వేదిక జ్యోతిష్యం ఈరోజు వివాహాలని నేను వాసు యాదవ్ మిరియం నంబర్ 9110398650 క్లియర్గా రాసి సంతకం పెట్టిస్తాడు. వేదిక జ్యోతిష్యం వివాహాలని సత్యానాశనం చేసేసింది. 75% మ్యాచ్లు అసలు ముందుకే రావు. 25 సంవత్సరాల క్రితం శుద్ధగా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ పిల్లల పెళ్ళిళ్ళు జ్యోతిష్యం అనే పేరు పెట్టి వీళ్ళకి వీళ్ళే సగం జ్యోతిష్కులు తల్లిదండ్రులు. అదేమంటే నేను అడుగుతుంటాను, సార్ మీరు ఎట్లా మీకు తెలుసా అంటే, నేను నక్షత్రాలు చూస్తుంటాను, రాసులు చూస్తుంటాను. మీ పెళ్ళికి చూసుకున్నారంటే, మా పెళ్ళికి మేము చూసుకోలేదు. అది మీరు చేసుకున్నారా? మేము చేసుకున్నాం, మా పిల్లల పెళ్లి మట్టికి చెయ్యం మేము. తర్వాత పైన ఉండే గ్రహాలు పైన ఉంటాయి కదా మన గ్రహాలు, వీళ్ళు హిందువుల్ని ఎక్కువ ప్రభావం చేస్తాయి. అంటే మిగతా మతాలని, ముస్లింలని, క్రిస్టియన్ని అంటే మనుషులు అన్న తర్వాత మనం అందరం ఒక్కరమే కదా, భూమి మీద పుట్టాం కదా. ఈ గ్రహాలు నవగ్రహం మన మీదనే, అంటే హిందువుల్లో పుట్టినటువంటి రెడ్డి, నాయుడు, యాదవ, బలిజ, కమ్మ, బ్రాహ్మణు, వైశ్య, గౌడ్ ఎవరు హిందువులు ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, వీళ్ళ మీదనే ప్రభావం చూపిస్తాయి. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద ప్రభావం చూపించు. వాళ్ళు శుద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీకోసం స్పెషల్గా, అంటే మనుషులు అంటే అందరు ఒక్కరు కదా, అంటే గ్రహాలు అంటే మన కోసమే స్పెషల్. అందులో భారతదేశంలోనే జ్యోతిష్యం, మిగతా దేశాల్లో జ్యోతిష్యం అంటే 225 దేశాలు ఉన్నాయి భూమి మీద. ఈ 225 దేశాల్లో పైన ఉన్న మన సోలార్ సిస్టంలో ఈ గ్రహాలు భారతదేశం మీదకి ప్రత్యేకంగా పంపిస్తున్నారు ఎవరో వచ్చేసి. ఆ మాత్రం మనం కామన్ సెన్స్ ఆలోచించలేమా? ఇది మనం ఇంతమంది చదువుకున్నాము, మనం ఇందులో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, పోతే మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, చదువుకొని ఉన్నారు. మనం ఆ మాత్రం ఆలోచించం. ఈ గ్రహాలు మనల్ని ఇబ్బంది పడతాయి కానీ అనే పెళ్ళిళ్ళు ఆపుకుంటా కూర్చుంటారు. దానికి కూడా ఒక లెక్క ఉండదు. ఎవరో 100 సంవత్సరాలు ఇలా జీవితాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో 200 పెట్టి వాళ్ళకి ఇస్తే ఆయన ఎలిక పిల్లి అంటే ఈయన ఊపుకుంటా తలకాయ ఊపుకుంటూ వచ్చి ఆ పెళ్లి చెడగొట్టు. ఎలిక పిల్లి వచ్చి చాలా చెడగొట్టేది. అది ఎందుకు అంటే వాళ్ళిద్దరు ఎలిక పిల్లి అంటే వైరం కాబట్టి వీళ్ళు కూడా వైరంగా ఉంటారు. ఇది మానసిక స్థితి. నిజంగా జ్యోతిష్యం నమ్మారు అని నేను కాదన్ను. జ్యోతిష్యం పెద్ద సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో జ్యోతిష్యం నిజంగా గురించి చెప్పాలి, మీరు నమ్ముతున్నారు అంటే లోతుగా ఇద్దరి చాట్లో ఒక 3 గంటలు కష్టపడితే వేదికని చూస్తా. నేనైతే వేదికని కృష్ణమూర్తి అని రెండింటిని కోరిలేట్ చేసి చూస్తాను. ఎవరు నా దగ్గరకు వచ్చారు వివాహానికి అంటే చిల్లర జ్యోతిష్యం కాదు, 200 కాదు, 5,000 గోశాలకు డొనేట్ చేయాలి వాళ్ళు. అది క్లియర్గా రికార్డు కూడా అవుతా ఉంది అందులో. ఎందుకంటే 3 గంటలు నేను కూర్చోవాలి చాటు మీద. అది మీరు ఇస్తే మా గోశాలకు గడ్డిగా ఉంటాను.
ఎవరన్నా చూసి సార్ అష్టగుణం చూసి మాకు గుణాలు చెప్పండి. సారీ సార్, అది నా జ్యోతిష్యం కాదు, నా వల్ల కాదు, నేను చెప్పలేను. ఎందుకంటే అష్టగుణం కూటం చూసి చెప్తే ఆ గుణాలు అది 2 నిమిషాల్లో చెప్పేసేయచ్చు. అది కాదు. చార్ట్ అనలైసిస్ అంటే మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయంలో మీరు నా దగ్గరకు వచ్చారు, ఒక చార్ట్ తీసుకొని అమ్మాయిది అబ్బాయిది వీళ్ళ మధ్య పొంతం చూడండి అంటే మీరు క్లాస్ ఫ్రీ, జ్యోతిష్యం క్లాస్ ఫ్రీ. మన సంస్థలో వివాహాలు ఉచితమే. మనం ఎవరిచ్చినా నాకేమి అంత గోశాలకు, మీరు ఏది డొనేట్ చేసినా గోశాలకు డొనేట్ చేస్తున్నారు. చార్ట్ అనలైసిస్ ఎవ్వరూ కూడా ఎందుకనంటే దాని ఎందుకు అంటే రీజన్ ఏంటంటే నేను చెప్పాను, చిల్లర జ్యోతిష్యంగా 2 నిమిషాలు 5 నిమిషాల్లో చూసేది కాదు. షష్టాష్టకం అని చెప్పి ఆ వివాహం ఆపటం కానీ, నాడీ దోషం అయిపోయింది ఏకనాడీ దోషం ఆ వివాహం ఆపటం కానీ, ఏక నక్షత్ర దోషం వివాహం ఆపటం, ఏకరాశి దోషం, త్రిజ్యేష్ఠ దోషం, ఏకలగ్న దోషం, రజ్జు దోషం, వేధా నక్షత్ర దోషం, స్త్రీ దీర్ఘ పొంతన, కుజు దోషం, రాహు, ఇట్లా ఎన్నో ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి ఆపటం అనేది మన సంస్థలో అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే మన సంస్థ ఎలా చూస్తుంది, 3 గంటలు ఆ చార్ట్స్ మీద వేదికని కృష్ణమూర్తిని కలుపుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది. అందులో 3 గంటలు తపస్సు చేసి పాయింట్స్ వైజ్, అంటే వీళ్ళు చెప్పిన ఒక నెగటివ్ కారణం, ఒక నెగటివ్ చెప్తాడు, 10 నెగటివ్లు చెప్తే నేను కాదను. 10 ఆ చాట్లో 10 నెగటివ్లు అప్పటికి కూడా ఆ 10 నెగటివ్లు ఏంటి, అవి సిల్లీ రీజన్సా? లగ్నంలో కుజుడు ఉన్నాడు, మరి మీరు కుజు దోషం క్యాన్సిల్ అయింది చూసారా? చూడలేదు. నేను చూడలేదు. నీకు వచ్చా రాదా? రాదు. ఎందుకంటే అసలు ఉందో లేదు. ఎక్కడెక్కడ కుజు దోషం క్యాన్సిల్ అవుతుందో అతనికి తెలుసా? తెలియదు. కేవలం ఏంటి ఉన్నది భయపెట్టడం. రాహుకేతు దోషం ఉందండి, ఓకే, రాహుకేతు దోషం ఉంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ చెప్పి వాళ్ళకైనా పరిహారాలు చెప్పారా? మనకి రాహు రాహు మనకి రాహుకేతువులకి స్తోత్రాలు ఉంటాయి, అవి చెప్పారా? మినహాయింపులు చెప్పారా? పూజా పునస్కారాలు చెప్పారా? ఏం చెప్పలేదు. ఉన్నది చెప్పాం, భయపెట్టాం. పూజ చేపిస్తాం సార్, 25,000 ఇవ్వాలి, వాళ్ళకి 50,000 ఇవ్వాలి. ఇట్లా చెప్పేసి చేసే బదులు నేనేమంటాను అంటే, మీరు కృష్ణమూర్తికి వస్తే నేను చెప్పాను ఈ గ్రహాలు షిఫ్ట్ అవుతాయి ఆటోమేటిక్గా, మీరు అనుకుంటున్న భావంలో ఉండనే ఉండవు. ఎందుకంటే కృష్ణమూర్తిలో డిగ్రీలు ఒక రాశిలో ఎక్కడో ఒక భావంలో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకో ఎక్కడో క్లోజ్ అవుతాయి కాబట్టి ఆ తలకాయ నొప్పి అనేది, ఆ డౌట్ అనేది ఉండదు. తర్వాత పోతే కృష్ణమూర్తికి శుభగ్రహాలు పాపగ్రహాలు ఇవి ఉండవు. నేను చెప్పినట్టుగా ఏ గ్రహమైనా కూడా అతని చార్ట్లో ఏదో ఏ భావాన్ని మీరు ఏదో ఒక టాస్క్ అనుకుంటారు, అతని జీవితంలో ఒక మంచి మంచి కార్యక్రమం అనుకుంటారు. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కదానికి ఇప్పుడు వేదికలో ఏమవుతుందంటే మీకు ఇంకా తలకాయ నొప్పి ఏంటంటే, వేదికలో వివాహం గురించి చూడాలి అంటే 7వ భావం అంటాం. ఒక భావం పట్టుకుంటాం. కృష్ణమూర్తికి చూడాలి అంటే 7వ భావంతో పాటు అది మెయిన్ హౌస్ 2, 11 కలుపుకుంటూ చూస్తారు. ఎందుకు అని అంటే కృష్ణమూర్తి ఎప్పుడు కూడా ఒక భావము, అసలు ఒక కారణం, అసలు వివాహాన్ని ఆపటానికి ఒక కారణం కాదు అంటాడు కృష్ణమూర్తి. దానికి ఎన్నో కారణాలు చూడాలి. వివాహము అన్నప్పుడు 7వ భావం చూస్తూ దాంతో పాటు సపోర్టింగ్ హౌసెస్గా 2, 11 కూడా చూస్తారు కృష్ణమూర్తులు. అప్పటికేమైంది చూడండి, ఎన్ని చూశారు? 2 ఎందుకు చూస్తారు అంటే వివాహం తర్వాత కుటుంబ వృద్ధి, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ 2వ భావం చెప్తుంది. ఎందుకంటే అది కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు కాబట్టి. 11 ఎందుకు చూస్తారు? 11 అంటేనే లాభస్థానం, మిత్రులు, కోరికలు. అంటే ఆ జంట కోరికలు నెరవేరే స్థానం 11వ స్థానం చెప్తుంది. తర్వాత పోతే ఆ జంట సామరస్యంగా సఖ్యతగా ఉంటారా అంటే 7వ స్థానం యోగ్యత, వివాహ యోగ్యత గురించి చెప్తే 11వ స్థానం వాళ్ళ మధ్య కంఫర్ట్ ఎలా ఉంటుంది, ఒక ఫిజికల్ కంఫర్ట్ అంటే సఖ్యత, సయోధ్యల మధ్యన అన్యోన్యత, వాళ్ళ మధ్యన ఒక పర్మనెంట్ ఫ్రెండ్షిప్, మిత్రులు. 11 అంటే మిత్రులు, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందని 11వ భావం చెప్తుంది. అప్పటికి ఎన్ని భావాలు? 3 చూసాం. ఇంకా కృష్ణమూర్తి ఏం చెప్తాడు? 6, 8, 12 భావాలని కూడా చూడాలి. ఎందుకంటే దుస్థానాలు అంటే 7వ భావపు సబ్లార్డ్ 6, 8, 12 ఏమన్నా సిగ్నిఫై చేస్తుందా అనేది ఇన్ని చూడాలి కృష్ణమూర్తి చెప్పే దాంట్లో. అంతేగాని వేదికను ఒక భావం పట్టుకొని ఆ భావంలోనే సర్కస్ చేస్తూ, ఆ భావంలో కుజుడున్నాడు, ఆ భావంలో రాహు ఉన్నాడు అంటే ఈ రాహు కేతు శని అంటే భయపెట్టేస్తారు, వీళ్ళు భయంకరమైన భూతాలుగా చూపిస్తూ ఉంటారు. అందుకని కృష్ణమూర్తికి వేదిక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనలైసిస్లో. పుత్రయోగం చూడాలి,
వేదికలో 5వ స్థానమే చూస్తారు. 5వ స్థానంలో రాహు ఉన్నాడు, తీసేయి, ఇలాగ అసలు పుత్రులు పుట్టరు, యోగించడు. 5వ స్థానం వేదిక ప్రకారం 5వ స్థానం రాహు ఉన్నాడు, యోగించడు. అక్కడ కృష్ణమూర్తి ఏం చెప్తాడు, ఆ ఏ గ్రహమైనా కూడా వేదికలో మీరు చూసే గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. డిగ్రీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కృష్ణమూర్తి చెప్పాడు. వేదికలో డిగ్రీలు ఉంటాయి, ప్రతి గ్రహం ఇన్ని డిగ్రీల దగ్గర ఉంది అది చూడరు. 12 బాక్సులు వేస్తారు, ఆ 12 బాక్సుల్లో గ్రహాలు పెడతారు. పెట్టేసి వాటిల్లో 5వ స్థానంలో రాహు, ఓకే, ధనుర్లగ్నము, 5వ స్థానం అంటే మేషం, రాహు ఉన్నాడు, పుత్రస్థానం, వీళ్ళు చెప్పేస్తారు. కానీ కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే ఈ రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అది చూడు అని చెప్తాడు. ఒకవేళ ఆ రాహు 15 డిగ్రీల దగ్గర ఉన్నాడు, వేదిక ప్రకారమే వెళ్దాం, అప్పుడు 15 డిగ్రీల దగ్గర ఏ నక్షత్రం ఆధిపత్యం వస్తుందంటే మనకి అక్కడ శుక్ర నక్షత్ర ఆధిపత్యం వస్తుంది. ఎందుకంటే మేషరాశి లగ్నం, ధనుర్లగ్నం నుంచి 5వ స్థానం మేష అంటే మేషలో మనకి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అప్పుడు అశ్విని అంటే 13 డిగ్రీల 20 నిమిషాలకు అయిపోద్ది. ఇప్పుడు మనకి అక్కడ ఉన్న రాహు 15 డిగ్రీలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా అక్కడ మనకి భరణి నక్షత్రం, అధిపతి ఎవరు, శుక్రుడు. రాహు శుక్రుడికి మిత్రత్వం ఉంటుంది అక్కడ. సో అక్కడ రాహు కన్నా కూడా నక్షత్రం, శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఏది, ధనుర్లగ్నానికి 5వ స్థానం అయిన పుత్రస్థానం అయిన మేషరాశిలో రాహు కన్నా కూడా శుక్రుడు అంటే సహజ శుభుడు. ఇట్లా అనలైజ్ చేయండి. అంతేగాని అంటే ఒక రాశిలో ఉన్న నక్షత్రాలలో ఉన్న గ్రహం ఎక్కువ ప్రభావం చూపిస్తుందని కృష్ణమూర్తి చెప్పాడు. వేదికలు అంతా కన్ఫ్యూజనే. అసలు ఆ చార్ట్ అనలైసిస్ లో కూడా చాలా వాళ్ళు అసలు ఈరోజు ఎవరు కూడా చార్ట్ అనలైసిస్ చేసేవాళ్ళు లేరు. అంత బాగా చార్ట్ అనలైసిస్ చేసేవాళ్ళు, అంత బాగా చార్ట్ అనలైసిస్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళకి వివాహాలు చెడగొట్టడానికి ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టడం అలవాటైపోయింది. ఈజీగా వాళ్ళ షష్టాష్టకం అయిపోయింది. అదేం ఈజీ, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేశారు, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేశారు, అయిపోయింది. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 6 షష్టం, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి 8 అష్టకం తీసేసి షష్టాష్టకం అయిపోయింది. కాబట్టి అలా తీసేసి ఆ వివాహాన్ని ఆపేస్తారు, షష్టాష్టకం అని, లేకపోతే నవపంచకం 9, 5 కాంబినేషన్ అయిందను. సో ఇలా తీసేసినందువల్ల మీకేమవుతుంది, వివాహాలు మీకు కుదరవు, వదిలేసుకుంటూ ఉంటారు. కానీ జ్యోతిష్యం అన్నప్పుడు చాలా డీప్ అనలైజ్, ఒక కారణంతో మనం పట్టించుకోకుండా ఆ చాట్లో ఎన్నో కారణాలు చూసుకుంటూ వివాహానికి వెళ్ళటమే ఉత్తమం. ఇది మీరు నమ్ముతున్నారు కాబట్టి. నమ్మని వాళ్ళకి ఏ భయం లేదు, నమ్మే వాళ్ళకి జ్యోతిష్యం ఎంత చూడాలి, ఎందుకంటే మీరు నమ్ముతున్నారు, దాని నుంచి మీరు బయటికి రాలేరు. కాబట్టి మీరు జ్యోతిష్యంలో బాగా తెలిసిన నిష్ణాతుడైనటువంటి అతన్ని కలవాలి. అంతేగాని ఉచితంగా చూస్తున్నారనో 200కే చూస్తున్నారనో వాళ్ళ దగ్గరికి వెళ్తే వివాహాలు, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, రికార్డ్ అవుతుంది ఇదంతా కూడా. నన్ను ఒకరు ఏమడుగుతారు, సార్ మీరు చెప్పారు కదా మాకు వాళ్ళకి జ్యోతిష్యం వచ్చో రాదని మేము ఎట్లా కనుక్కోమంటారు అంటే, సింపుల్, మీ మానవ మేధస్సుకి చాలా ఈజీ. అతను ఒక కారణం చెప్పి ఆ వివాహం ఆపాడు అంటే, ఎలిక పిల్లనో, ఏ పాము ముంగిస అయిందనో, రాసులు షష్టాష్టకాలు అయినాయనో, ఏకనాడి దోషం ఉందనో, పోతే అమ్మాయి రాక్షసగానం, ఒక కారణం చెప్పి వివాహం ఆపాడు అంటే అతనికి జ్యోతిష్యం రాదు. సింపుల్గా రాసిస్తాను, వాసు యాదవ్ మిరియం నంబర్ 9110398650. సరే సరే, ఎట్లా చూడాలి, అతను ఆ చాటుల్లో ఎన్నో కారణాలు అనలైజ్ చేసి మీకు మైనస్లు చెప్పాలి, ప్లస్లు చెప్పాలి. ప్లస్లు అన్నీ చెప్పాలి, మైనస్లు చెప్పాలి. టోటల్గా ఏది ఎక్కువ ఉంది అది అబ్బాయి అమ్మాయి ఇద్దరు చాటుల్లో చెప్పాలి, ఒకరిది కాదు, మళ్ళీ ఇద్దరిని కలుపుకుంటూ చెప్పాలి. అప్పుడే అతనికి జ్యోతిష్యం గురించి నేను పరిపూర్ణ జ్యోతిష్కుడు అని చెప్పగలను. అంతేగాని చాట్లో మైనస్ ఒక కారణం ఈజీగా దొరికిపోద్ది. చాట్లో ఒక్క కారణం అంటే ఈజీగా దొరికేస్తుంది అతనికి. ఎవరికైనా కూడా కొంచెం పైన బేసిక్స్ వచ్చిన వాళ్ళు కూడా చూసేసి
లగ్నంలో రాహు ఉన్నాడండి, కుజుడు 7వ స్థానంలో ఉన్నాడని ఇది చెప్పచ్చు ఎవరైనా కూడా. అది జ్యోతిష్యం ఎట్లా అవుతుంది? అసలు ఆ 12 బాక్సుల్లో గ్రహాలు వేసి చెప్పేదే జ్యోతిష్యం కాదు. మరి 12 బాక్సుల్లో గ్రహాలు వేసి చెప్పేది జ్యోతిష్యం కాకపోతే ఎలా చూస్తారు అంటే, ఆ గ్రహాలు ఆ భావాలలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, ఆ డిగ్రీలు ఏ నక్షత్ర ఆధిపత్యంలోకి వస్తుంది, నా నక్షత్రానికి గ్రహాధిపతి ఎవరు, అతని ప్రభావం ఆ రాశి మీద అంటే ఆ భావం మీద ఉంటుందని చాలా ఉన్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్పాలి. నేను కృష్ణమూర్తిని మీకు అందరికీ కూడా పరిచయం ఎప్పటి నుంచో చేస్తానే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. ఎవరికైతే నమ్మకం ఉంటుందో డేట్ ఆఫ్ టైం, పుట్టిన సమయం కరెక్ట్ అక్యురేట్ సెకండ్స్ కూడా, సరే సెకండ్స్ ఎందుకంటే కృష్ణమూర్తిలో సబ్లాడ్ మెథడ్ అంటారు. కృష్ణమూర్తి మెథడ్ అంటేనే సబ్లాడ్ మెథడ్. సబ్లాడ్ అంటే ఒక రాశి, ఆ రాశిలో ఒక రాశి అధిపతి, ఆ రాశి అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే డిగ్రీలను బట్టి ఆ నక్షత్రాధిపతిని మళ్ళీ 9, ఒక్కొక్క నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు, రాశి అంటే 30 డిగ్రీలు. ఈ రాశిని అంటే నక్షత్రాన్ని 13 డిగ్రీల 20 నిమిషాలని మళ్ళీ 9 డివిజన్స్గా విడగొడతారు. వాళ్ళ వింశోత్తరి దశ కాల పరిమితి ప్రకారం ఒక నక్షత్రాన్ని 9 డివిజన్స్గా మళ్ళీ విడగొడితే ఆ 9 భాగాల్లో మళ్ళీ గ్రహాలు వస్తాయి. ఈ మన నవగ్రహాలు డిగ్రీలను బట్టి 9 గ్రహాలు ఏదో ఒక వాటిని అంటారు సబ్లాడ్స్ అంటారు. కృష్ణమూర్తిలో సబ్లాడ్ మెథడ్ అంటారు. సబ్లాడ్ అంటే తను ఒక గ్రహమే. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ చార్ట్లో చూడండి, నేను లగ్నం 2 డిగ్రీల 35 నిమిషాల 35 సెకండ్లు అన్నప్పుడు ఈ లగ్నం వచ్చేసి మనకి పడింది కన్య అని చెప్పాను. రాశి అధిపతి బుధుడు ఏ నక్షత్రంలో పడింది? ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పడింది. ఈ 2 అంటే లగ్నం పడిన 2 డిగ్రీల కన్యలో పడినటువంటి 2 డిగ్రీల 35 నిమిషాల 35 సెకండ్లు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే మరి సింపుల్గా ఉత్తర నక్షత్రం అంటారు. పూర్వ ఫల్గుని అంటే పుబ్బ అని కూడా అంటారు, పుబ్బ నక్షత్రం. సో ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు నక్షత్ర అధిపతి. సో ఈ నక్షత్ర అధిపతి ఈ 2 డిగ్రీల 35 నిమిషాల ఈ మన భావం నక్షత్రాధిపతి సూర్యుడు. ఇదే డిగ్రీలకి మనము సబ్లాడ్ వచ్చి జూపిటర్, గురువు. అప్పటికి 1వ భావం మీద ఎక్కువ ప్రభావం లగ్నం మీద రాశి అధిపతి బుధుడి కన్నా కూడా నక్షత్రాధిపతి సూర్యుడి కన్నా కూడా ఆ 1వ భావం మీద సబ్లాడ్ ప్రభావం, గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటిది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే భావంలో మీరు పాపగ్రహాలైనటువంటి శనీశ్వరుడు, కేతువు, రాహువు, కుజుడు గురించి, సూర్యుడి గురించి ఎక్కువ భయపడతా ఉంటారో వేదికలో, మన కృష్ణమూర్తిలోకి వచ్చేసరికి ఆ రాశిలో ఒక గ్రహం ఉంది అనుకుందాం. ఉదాహరణకి మనకి 1వ భావంలో ఏ గ్రహం ఉంది? 1వ భావంలో రాహు ఉన్నాడు. ఓకే, 1వ భావంలో రాహు ఉన్నాడు అనుకున్నప్పుడు లగ్నంలో రాహు అని భయపెడతారు కదా. ఆ 1వ భావంలో రాహుతో పాటి మిథునంలో అంటే కన్యలో నక్షత్రం రాహు వచ్చి 25 డిగ్రీల 44 నిమిషాల 33 సెకండ్లో 1వ భావంలో ఉన్నాడు అంటే కన్యలో. అప్పుడు ఈ 25 డిగ్రీల 44 నిమిషాల 33 సెకండ్లు మనకి కన్యా రాశిలో ఆ డిగ్రీలకి ఏ నక్షత్రంలో ఉందంటే చిత్రా నక్షత్రం. అధిపతి ఎవరు? కుజుడు. పోతే సబ్లాడ్ ఎవరు? మళ్ళీ ఈ రాహువుకి సబ్లాడ్ రాహువే. సో అక్కడ 1వ భావం మీద ఉన్న రాహుతో పాటు కుజుడు కూడా కలిసి పనిచేస్తాడు అని. ఎందుకంటే సబ్లాడ్ కూడా రాహువే కాబట్టి. ఒకవేళ సబ్లాడ్ రాహువు కాకుండా ఇంకేదన్నా గ్రహం అయిందనుకోండి, శుక్రుడు అనుకోండి, అప్పుడు లగ్నంలో ఉన్న రాహుతో పాటు శుక్రుడు, కుజుడు అక్కడ ప్రభావం ఉంటుంది. ఇది కృష్ణమూర్తి చెప్పేది. వేదికలో ఏముంది అంటే ఒక రాశిలో ఒక గ్రహం చూపించి ఆ గ్రహాన్ని భూతంగా భయపెట్టేసి చెప్పటమే వేదిక జ్యోతిష్యం. అలా చెప్పినందువల్ల ఎన్నో వివాహాలు నాకు చెప్పారు. ఒక వివాహం వదిలేసామండి. ఎందుకు వదిలేశారు? ఆయన చెప్పాడండి, 5వ స్థానంలో రాహు ఉన్నాడు, పుత్ర యోగించడు, అందుకని వదిలేయమన్నాడు, వదిలేసామండి.
అయ్యో అట్లా ఎందుకు చేశారు సార్ అంటే, మరి ఆయన చెప్పారు కదా, ఆయన చెప్తే అంతేనండి, ఆ ఏరియాలో ఆయనే పెద్ద మహానుభావుడు, ఆయన ఈసారికి ఆయన అడిగాను ఎన్ని పిల్లలు జడగొట్టుంటారంటే, రోజుకు 50 మంది వస్తారు, 50 మందిని మధ్యాహ్నం 2 గంటల లోపల క్లియర్ చేసేస్తాడు. అంటే ఒక్కొక్క ఎంత 5 నిమిషాల్లో చెప్పేస్తాడు. ఎంత ఇస్తారంటే, ఒక్కొక్కరు ఇచ్చేవాళ్ళు ఎంతో 500 ఇచ్చేవాళ్ళు ఉంటారు అట్లా. ఓకే, అంటే 50 మందిని మధ్యాహ్నం లోపల మన ఇంటికి భోజనానికి వెళ్ళిపోవాలి కదా, క్లోజ్ చేసేస్తాడు అన్నమాట. అందులో ఎన్ని పిల్లలు చెడిపోయి ఉంటాయో ఎవరికి తెలియదు. సో అట్లా చేసుకుంటా పోతే వివాహాలు అనేది మనకి వివాహాలు నిలబడవు. నేనే చెప్పేది మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరు క్లాస్ రికార్డ్ అవుతుంది, మీరు ఎవ్వరూ కూడా వేదిక జ్యోతిష్యం కానీ కృష్ణమూర్తి పద్ధతులు అసలు ఈ రోజుల్లో అంత అడ్వాన్స్డ్గా చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వివాహాలు సింపుల్గా ఎవరి దగ్గరకో వెళ్ళటం, పల్లెటూరులో అయితే ఎక్కువ అనమాట. వాళ్ళు వద్దంటే వీళ్ళు వద్దనుకొని రావడం, అలా ఎన్నో మ్యాచ్లు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. టైం ఎవరైతే కరెక్ట్గా ఇవ్వగలుగుతారో వాళ్ళకి మనకి కృష్ణమూర్తి పద్ధతిలో సెకండ్స్ కూడా చెప్పగలిగితే, ఎందుకంటే ఈ కృష్ణమూర్తి పద్ధతిలో ఏమవుతుంది అంటే, ఈ సబ్లాడ్ ఒక్కొక్కసారి 20 నిమిషాల్లోనే చేంజ్ అయిపోతాడు. 20 నిమిషాలే ఉంటుంది. 20 నిమిషాలు అంటే 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు. ఓకే, 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు, మళ్ళీ 20 నిమిషాలు అంటే ఆ డిగ్రీలో ఎన్నో వంతు, 3వ వంతు. అన్న 20 మినిట్స్లో సబ్లాడ్ అంటే గ్రహం మారిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా దీనిలో ఏమవుతుంది అంటే, కృష్ణమూర్తిలో సిగ్నిఫికేటర్ టేబుల్ అని ఒకటి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ సిగ్నిఫికేటర్ టేబుల్లో ఏబిసిడి అనే 4 భాగాలు ఉంటాయి. ఏలో ఏ గ్రహాలు అయితే ఒక భావానికి, ఏ అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్, అంటే 100% ఆ భావాన్ని స్ట్రాంగ్గా. సిగ్నిఫికేషన్ అంటే నన్ను చాలా మంది అడిగారు, సిగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో సింపుల్గా అర్థం చేసుకో. ఏబిసిడి. డి అంటే భావ అధిపతి, అంటే 1వ భావంకి అధిపతి. ఇప్పుడు ఈ బాబుది కన్యా లగ్నం, అధిపతి ఎవరు? బుధుడు. సో ఆ బుధుడిని డిలో రాస్తాం. అంటే ఇతను 1వ భావానికి వీక్ సిగ్నిఫికేటర్, అంటే 1వ భావానికి 25% సపోర్ట్ చేస్తాడు. అదేంటి సార్ మరి వేదికలో 1వ భావం అంటే, 1వ భావం కన్యా లగ్నం అధిపతి బుధుడు కదా, బుధుడు అదే మీ వేదిక జ్యోతిష్యం చెప్పే తలకాయని. ఆ భావాధిపతి అంత ప్రభావం ఆ భావం మీద ఉండదు, 25%. మరి ఎవరు సార్ అంటే, ఆ భావాధిపతి ఎవరు? 1వ భావం కన్యా లగ్నానికి అధిపతి ఎవరు? బుధుడు. బుధ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. ఓకే, బుధ నక్షత్రాలు ఏంటివి మనకి? అశ్లేష, జ్యేష్ఠ, రేవతి. సో బుధ నక్షత్రాలలో ఏమైనా గ్రహాలు పడ్డాయా మనం చూసుకోవాలి. అది మనకి చార్ట్ తయారు చేసేటప్పుడు తెలుసుద్ది అనమాట. సో బుధన అశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ నక్షత్రాల్లో ఏమన్నా గ్రహాలు ఉన్నాయా అంటే, ఆ ఉన్న గ్రహాలని సిలో రాసుకుంటాం. సి అంటే 50% బలం. అంటే ఏంటి సార్, భావాధిపతి కన్నా కూడా ఆ భావ అధిపతి అంటే కన్యా లగ్నానికి అధిపతి బుధుడు, ఎందుకంటే బుధుడు వచ్చేసి మిథున కన్య రాశులకు అధిపతి కాదు. సో ఆ బుధుడికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఆ బుధుడి కన్నా కూడా ఆ బుధ నక్షత్రాల్లో ఏ గ్రహాలు అయితే ఉంటాయో ఆ గ్రహాలలోకే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం సిలో ఏ రాసాం? వీనస్ అండ్ కేతు. ఓకే, వీనస్ కేతు ఏ నక్షత్రాల్లో ఉన్నారు? బుధ నక్షత్రాల్లోనే ఉన్నారా? ఓకే, అనేది మనం చూడాలి అన్నప్పుడు బుధ నక్షత్రాలలో ఉన్నటువంటి బుధ నక్షత్రాల్లో, బుధుడు అంటే మెర్కురీ. ఓకే, మెర్కురీ బుధ నక్షత్రం ఏంటిది? రేవతి నక్షత్రంలో ఎవరున్నారు? శుక్రుడు ఉన్నాడు. ఓకే, ఇంకొకటి బుధ నక్షత్రం ఏంటిది? మళ్ళీ రేవతి. ఓకే, రేవతి నక్షత్రంలో, ఓకే, బుధ నక్షత్రంలో కేతు ఉన్నాడు. సో శుక్రకేతువుల్ని మనం సిగ్నిఫికేటర్లో రాసాం. దేంట్లో రాసాము? సిలో. అంటే 1వ భావం కన్యా లగ్నానికి 1వ భావం కన్యబడింది, దానికి అధిపతి బుధుడి కన్నా కూడా అతని నక్షత్రాలలో స్థితి అయిన గ్రహాలు శుక్రకేతువులకి 50% ఆ 1వ భావం లగ్నం మీద బలం ఉంటుంది. దానికన్నా ఇంకా బలం ఎవరికి ఉంటుంది అంటే, ఆ రాశి కన్యా లగ్నంలో ఏదన్నా గ్రహము స్థితి అయి ఉంది. మనం చూసాం రాహు. ఓకే, ఈ రాహుని బిలో రాస్తాం, 75% బలం ఉంటుంది. 75%.
లగ్నాధిపతి బుధుడి కన్నా, బుధ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు శుక్ర కేతువుల కన్నా, బిలో ఆ రాశిలో కన్యా లగ్నంలో స్థితి అయిన రాహువుకి ఎక్కువ బలం ఉంటుంది. బి అంటే 75%. నెక్స్ట్ ఏ అంటే రాహు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. రాహు నక్షత్రాలు ఏంటివి మనకి? ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్ర, స్వాతి, శతభిషంలో ఏదన్నా గ్రహాలు స్థితి అయి ఉన్నాయా? ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఓకే, సో శతభిషం రాహు నక్షత్రం శతభిషం, దాంట్లో ఎవరు స్థితి అయి ఉన్నారు? సూర్యుడు. ఇంకెవరన్నా రాహు, ఇంకొకటి శతభిష నక్షత్రంలోనే మళ్ళీ కుజుడు ఉన్నాడు. ఇంకెవరన్నా రాహు నక్షత్రం. సో ఈ 2 గ్రహాలను మనం శతభిష నక్షత్రంలో స్థితి అయినట్టు రాహు నక్షత్రంలో సూర్యుడు, మళ్ళీ శతభిష నక్షత్రం రాహు, కుజుడు. ఈ సూర్య కుజుల్ని మనం ఎక్కడ రాస్తాం? ఏలో రాస్తాం. సూర్యుడు కుజుడు అంటే రాశి అధిపతి, కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడి కన్నా, బుధ నక్షత్రాలలో స్థితి అయిన శుక్ర కేతువుల కన్నా, ఆ రాశిలో స్థితి అయిన రాహు కన్నా బలంగా ఎవరు ఉంటారు అంటే రాహు నక్షత్రాలు. అంటే ఆ రాశిలో స్థితి అయిన రాహు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు సూర్య కుజులు 1వ భావం లగ్న భావం మీద చాలా బలంగా ఉంటారు. మీరు వేదికలో ఏం చెప్తారు? అక్కడ రాహు ఉన్నాడండి అని భయపెట్టేస్తారు. కానీ ఇక్కడ నేనేం చెప్తాను? రాహు కన్నా కూడా బలంగా అక్కడ 1వ భావం మీద సూర్య కుజుల ప్రభావం ఉంది. ఇది వేదిక జ్యోతిష్యం కన్నా కృష్ణమూర్తి. అందుకని కృష్ణమూర్తి చాలా చాలా అక్యురేట్ గా ఉంటది. భయపెట్టడానికి వేదికలో చాలా ప్లేస్ ఉంది మనకి. మన జనాల్ని 2 నిమిషాల్లో అది చెప్పి ఇది చెప్పి భయపెట్టచ్చు. కానీ కృష్ణమూర్తి ఎప్పుడు కూడా పాజిటివ్ మెథడ్ లోనే వెళ్తూ ఉంటది. కాబట్టి కృష్ణమూర్తిలో ఇంపార్టెంట్ ఏంటంటే సిగ్నిఫికేటర్ టేబుల్ అనేది చాలా పవర్ఫుల్. దీన్ని నేర్చుకొని మీరు జ్యోతిష్యంలో సమాజానికి సేవ చేయాలి అని ఎవరైతే మనసు ఉంటుందో వాళ్ళు నన్ను ప్రతి జ్యోతిష్యం క్లాసులోకి వచ్చి కలిసి మీరు నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకోండి. అది వేదిక అయినా కృష్ణమూర్తి అయినా సమాజానికి మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద మీరు సేవ చేయండి. నాలాగనే ఉచితంగా అంటే ఇప్పుడు జ్యోతిష్యం నేర్పించండి. చార్ట్ అనాలైసిస్ కి 3 గంటలు పడుతుంది కాబట్టి మీరు ఎంతో కొంత ఫీజు తీసుకొని నాలాగే నేను తీసుకుంటే గోశాలకి గడ్డి కొంటూ ఉంటాను. చార్ట్ అనాలైసిస్ ఎవరైనా వస్తే నా దగ్గరికి వాళ్ళు చెప్తాను. 3 గంటల సమయం అండి, 5 నిమిషాల్లో జ్యోతిష్యం కాదు. మీరు 5,000 గోశాలకు డొనేట్ చేయాలి. జ్యోతిష్యం మీ చార్ట్ కోసం 3 గంటలు పడుతుంది. ఆ చార్ట్ నేను చూసి ఇద్దరి చార్ట్లో రికార్డ్ చేసి మీకు పంపిస్తాను అని చెప్తాను. ఓకే, మీరు కూడా మీరు నేర్చుకున్నారు నా దగ్గర జ్యోతిష్యం గురుదక్షిణగా మీరేం చేయాలి అంటే ఎంతో కొంత మనకి అంటే ఒక ఫౌండేషన్ కనో, ఒక అనాథాశ్రమం కనో, ఒక గోశాల కనో డొనేషన్ చేసే మనసు పెట్టుకొని ఉండాలి. సరే, అయితే నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నిఫికేటర్ టేబుల్స్ చెప్పాను కృష్ణమూర్తి పద్ధతిలో. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలని క్లాసుకు వచ్చారో వాళ్ళకి 12 రాసులు, రాశి అధిపతులు, పోతే నక్షత్రాలు, నక్షత్ర డిగ్రీలు, పాదాలు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏ ఏ నక్షత్రాలకి ఎవరెవరు అధిపతులు మీకు తెలియకపోతే రాసుకోండి. పోతే అశ్విని, పోతే మఖ, మూల, 3 నక్షత్రాల కేతు అధిపతి, భరణి, పొబ్బ, పూర్వాషాఢ శుక్రాధిపతి, కృత్తిక, ఉత్తరాషాఢ సూర్యుడి అధిపతి, రోహిణి, హస్త, శ్రవణం చంద్రుడి అధిపతి, మృగశిర, చైత్ర అంటారు, చిత్ర అంటారు ఒకటే, ధనిష్ట కుజుడి అధిపతి, ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు అధిపతి, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గురు అధిపతి, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని అధిపతి, అశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధ అధిపతి. సో మీరు అన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక బుక్ ఉండాలి, మంచి బుక్, దాన్ని బాగా అట్టేసుకొని నీట్గా ఇవన్నీ కూడా రాసుకోవాలి. అంటే వేదిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, కృష్ణమూర్తి పద్ధతి ఎలా ఉంటుంది, అన్ని రాసుకో. నక్షత్రాలు పోతే మీ దగ్గర ఒక చార్ట్ ఉండాలి. ఏది? వివాహ విషయంలో మిత్ర శత్రుత్వాలు, ఏ ఏ గ్రహానికి ఎవరి మిత్రులు, ఇది ఒక చార్ట్ ఉండాలి మీ దగ్గర. ఉదాహరణకి రవికి సూర్యుడు ఎవరెవరు మిత్రులు? చంద్రుడు, కుజుడు, గురువు. శత్రువులు ఎవరు? శుక్రుడు, శని. సములు ఎవరు? సములు అంటే నేను చాలా మంది అడిగారు, సములు అంటే ఎవరైతే అటు హాని చేయరు, నష్టం చేయరు, లాభం చేయరు, న్యూట్రల్ గా ఉంటారు. సో రవికి, సూర్యుడికి సముడు అంటే బుధుడు. చంద్రునికి మిత్రులు ఎవరు? రవి, బుధులు. రవి అంటే సూర్యుడు. పోతే సములు ఎవరు అంటే న్యూట్రల్ గా ఉంటారు, గురు, శుక్ర, కుజ, శని. శత్రువులు ఉన్నారా? చంద్రుడికి ఎవరు లేరు.
అయితే నేను మీకు ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పాను, ఈ మిత్ర శత్రుత్వాలు చూసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. నాకు నచ్చంది కూడా ఇదే. ఎందుకనంటే ఇక్కడ కుజుడికి బుధుడు శత్రువు, అదే బుధుడికి కుజుడు ఎలా ఉంటాడు? కుజుడికి బుధుడు శత్రువు అయినప్పుడు బుధుడికి కుజుడు ఏమవుతాడు? సముడు. ఇది ఎట్లా అవుతుంది? ఇది నాకు నచ్చదు వేదిక జ్యోతిష్యం. అందుకని వేదిక అంటే చాలా కన్ఫ్యూజన్. ఒకరికి శత్రువు అయినప్పుడు, ఇప్పుడు కుజుడికి బుధుడు శత్రువు అయినప్పుడు బుధుడికి కుజుడు శత్రువు అవ్వాలి కదా. వీళ్ళు ఏమంటారంటే బుధుడికి కుజుడు సముడు. ఇట్లా నాకు ఈ ఈ మిత్ర శత్రుత్వాల్లో నాకు నచ్చదు. ఎందుకంటే ఒకసారి శత్రుత్వం అని చెప్పినప్పుడు కుజుడికి బుధుడు శత్రువు అయినప్పుడు బుధుడికి కుజుడు కూడా శత్రువు అవ్వాలి. ఇలాంటివి ఉంటాయి. అందుకనే నేను సరే జ్యోతిష్యం నేను అంత డీప్ గా చూసేటప్పుడు ఇవన్నీ చూసి పెద్దగా కొన్ని నేను వదిలేస్తూ ఉంటాను, పట్టించుకోండి. నేను ఎక్కువ కృష్ణమూర్తినే చూస్తాను. వేదికను కూడా చూసుకుంటా. వేదికలో డిగ్రీలు అన్ని చాలా ఇంపార్టెంట్, లోతుగా చూసి నక్షత్రాధిపతులు వాళ్ళ గ్రహ బలాలు ఇవన్నీ లెక్కలేసేటప్పుడు ఇవన్నీ చూడాల్సి వస్తుంది డిగ్రీ. సరే, అయితే ఇది మీ దగ్గర ఒక చార్ట్ ఉండాలి. శుక్రుడికి ఎవరి మిత్రత్వం శత్రుత్వం పోతే చాలా కండిషన్స్ ఉంటాయి. ఎందుకనంటే మీరు ఉదాహరణకి చార్ట్ చూస్తూ ఉన్నారు, అమ్మాయి అశ్లేష నక్షత్రం అన్నారు, అంటే రాక్షస గణం తీసేయి అంటది. కానీ మినహాయింపులు ఏంటివి అనేది మీకు తెలిసి ఉండాలి. అంటే ఏ నక్షత్రాలకి మనకి రాక్షస గణ దోషం ఉండదు మీరు రాసుకోవాలి. అశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిషం ఈ 5 నక్షత్రాలలో స్త్రీ ఒకవేళ రాక్షస గణం అయినా కూడా దోషం ఉండదు. ఈ కారణం చేత పెళ్లి ఆపిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయి రాక్షస గణం. ఎందుకంటే వాళ్ళు చదివింది అదే, అంత ముందుకు వెళ్ళదు. వీళ్ళ జ్యోతిష్యం, వీళ్ళ నాలెడ్జ్ ఏంటంటే అమ్మాయి ఏం చెప్తుంది అంటే, నువ్వు సబ్జెక్టుని చాలా డీప్గా చదువు, ఇంకా లోతుగా. రోజు విద్యార్థివే నువ్వు జీవితంలో. ఏ రోజు నేను జ్యోతిషాన్ని పెద్ద వచ్చింది అనుకో మాకు, నీ జీవితం పండే లాస్ట్ చివరి దశ వరకు కూడా నీ విద్యార్థివే అనేసి. ఆ స్థితిలో ఎవరున్నారు? ఈరోజు చాట్ అలా చూసి లగ్నంలో రాహు, సప్తమ స్థానంలో కుజుడు, కుజదోషం, రాహులో లగ్నంలో రాహు, పుత్ర స్థానంలో కేతు, ఇట్లా చెప్పేసి వివాహాలు చెడగొట్టే ఈ రోజుల్లో జాతకం అంటే నువ్వు దాని మీద నీ కన్ను పెట్టావు అంటే నీ దగ్గర బాధ్యత ఉండాలి. ఎందుకంటే అది ఒక వివాహం, ఒక జీవితంతో కూడిన. ఒక తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ఎంత కష్టపడుతున్నారు ఈ రోజుల్లో. నువ్వు 2 నిమిషాల్లో వాళ్ళు పెళ్లి చెడగొట్టేసి ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తావు. నీకెట్ట మనసు ఒప్పుద్దో నాకు అర్థం కావటం. ఎంత పాపం చేసేస్తున్నావు పెళ్లిళ్ళు చెడగొట్టుకుంటా కూర్చొని. వచ్చి రాని జ్యోతిష్యం చెప్పి నువ్వు ఎట్లా అన్నం తింటావు? ఎందుకంటే నీకు తెలియదు నేను తప్పు చేస్తున్నాను అనిపించడంలా నీకు. అసలు నేను తప్పు చేస్తున్నాను, అయ్యో మనిషి జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే 2 కారణాల మీద బతుకుతాడు. అంత తప్పితే జీవితం ఏముంది? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వంశం, తన తర్వాత తన వంశం, తర్వాత తన వంశం. మీరు ఆ పెళ్లిళ్ళు చెడగొట్టి వాళ్ళ అమాయకులు తెలిసింటే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? తెలియదు, మీ దగ్గరికి వచ్చారు, మీరు ఏదో కారణం చెప్పేసి మధ్యాహ్నం లోపల 50 పెళ్లిళ్ళు చెడగొట్టేసి ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తున్నారంటే ఎంత దారుణాతి దారుణం. వాళ్ళకి దండం పెట్టాలి నేను. కాబట్టి వేదిక జ్యోతిష్యం చాలా కన్ఫ్యూజ్డ్. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు కూడా క్లాస్ రికార్డ్ అవుతుంది. ఎవరైతే ఒక కారణం చెప్పి వివాహం చెడగొడతారు, నా దగ్గరికి ఎన్నో కేసులు వచ్చేసాయి. త్రిజ్యేష్ఠ దోషం అంట, పెళ్లి ఆపేశారు. నేను అడిగాను, సార్ త్రిజ్యేష్ఠ దోషం అది ఒక కారణం కదా. సరే, ఆ ఇంట్లో అబ్బాయి పెద్దోడు అయ్యాడు, ఈ ఇంట్లో అమ్మాయి పెద్దదైంది, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, అది కారణం. దానివల్ల వివాహం ఆపుకునేది ఏంటి సార్? అంటే మా పంతులు అంటే నేను ఇక్కడ తప్పు అవుతుంది. పర్టికులర్గా నేను ఎవరిని కూడా అంటే ఒక కులం పేరుగా చెప్పను. ఎందుకంటే ఈ రోజుల్లో చూసే వాళ్ళందరినీ అదే అంటారు. వాళ్ళు జ్యోతిష్యం చాటు చూసే వాళ్ళు అందరూ అంటారు. నాకు అది ఆ భావన లేదు. ఎవరు కూడా నన్ను పొరపాటుగా క్షమించండి అనుకోవద్దు. చాటు చూస్తారు కాబట్టి ఆ మాట అంటుంటారు. సో ఇట్లా ఒక ఏక నక్షత్ర దోషమనో, ఏకరాశి దోషమనో, ఏకలగ్న దోషమనో, త్రిజ్యేష్ఠ దోషమనో, రజ్జు దోషమనో. ఈ రజ్జు దోషం ఈ మధ్య తలకాయ నొప్పి, విపరీతంగా రజ్జు దోషం అయింది. అది సింపుల్, అది రజ్జు దోషం ఏమీ లేదు, నక్షత్రాల మీద చూస్తారు. అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, పాదరజ్జు, కటిరజ్జు, నక్షత్రాల మీద పలానా నక్షత్రం పలానా రజ్జులో ఏకరజ్జు కాకూడదు. దానికి వివాహాలు ఆపుతున్నారు అంటే ఎట్లా మీరు వివాహాలు ఆపుతారు? ఉదాహరణకి శిరోరజ్జులో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. కంఠరజ్జులో రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం ఈ కంఠరజ్జులో ఈ నక్షత్రాలు ఉంటాయి. ఉదరరజ్జులో కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాభాద్ర, పూర్వ. అంటే ఏం లేదు, అమ్మాయి అబ్బాయి ఒక రజ్జులోకి రాకూడదు. ఏంటి? శిరోరజ్జు, కంఠరజ్జు,
ఉదర రజ్జు, పాదరజ్జు, కటిరజ్జు. కటి అంటే మన కటి భాగం. వీటిలోకి రాకూడదు అనేసి ఆ వివాహం ఆపారు ఒక కారణం. ఎంత దారుణం, అతి దారుణం. సరే, ఎలిక పిల్లి మీద పెళ్లి ఆపారంటే వద్దంటే వాళ్ళు ఆగిపోతా ఉన్నారు. సో వేద నక్షత్రాలు అని చెప్పి ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం పడదని ఇది ఒక లిస్ట్ ఉంది. ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం పడదు సార్, అది వేద అంటారు. వేద అంటాం అంటే అశ్వినికి జ్యేష్ఠ పడదని, భరణికి వచ్చేసి మనకి అనురాధ పడదని, కృత్తిక పడదు అంటే వేద అని చెప్పేది. కృత్తికకి విశాఖ పడదని, రోహిణికి స్వాతి పడదని, ఆర్ద్రకి శ్రవణం పడదని, పునర్వసు ఉత్తరాషాఢ పడదని, పుష్యమికి పూర్వాషాఢ పడదని, ఆశ్లేష ఇవన్నీ రాసుకొని కూర్చొని ఇది చెప్పేసి పెళ్లి ఆపితే ఎట్లా కుదిరింది? మీరు చాట్లో లోపలికి వెళ్ళి ఏం చూసారా అసలు? మీరు పుత్రయోగం చూసారా? వాళ్ళ ఆయుయోగం చూసారా? వాళ్ళ మధ్య నేను డైవర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయో చూసారా? వివాహం జరిగింది తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూసారా? వాళ్ళ మధ్యన ఎలా అండర్స్టాండింగ్ ఉంటుంది? ఈగో క్లాషెస్ ఏమైనా వస్తాయా? పోతే వాళ్ళ మధ్యన ఫిజికల్ కంఫర్ట్, బెడ్ కంఫర్ట్ ఇవన్నీ ఏమైనా చూసారా? చూడలేదు. ఏం చూసారు మరి అయితే? నక్షత్రం కలవకపోతే వివాహం ఆగుద్దా? జ్యోతిష్యం వచ్చా, లేకపోతే మీరు ముందుకెళ్తున్నారా, లేకపోతే ఏమైనా చదువుతున్నారా? క్వశ్చన్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు పెళ్లి జడగొడుతున్నారు కాబట్టి. ఒక నక్షత్రం చెప్పేసి వివాహం ఆపే మహానుభావులు మీరు. మిగతా ఉంటాయి దాంట్లో చాట్లో ఎన్ని గ్రహ బలాలు చూసారా మీరు? వాళ్ళిద్దరికి వివాహానికి కావాల్సినటువంటి గ్రహబలం గురువు, శుక్ర, కుజులు, సప్తమాధిపతి, 7వ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, అష్టమాధిపతి, ద్వితీయ స్థానాధిపతి, పుత్ర స్థానాధిపతి ఎన్ని చూసారా? చూడలేదు. ఏమంటారు? త్రిజ్యేష్ఠ దోషం. స్త్రీ దీర్ఘ పొంతన ఉందని ఒక వివాహం ఆపారు. ఏంటి సార్ స్త్రీ అంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 రావాలంట. రాకపోతే ఆ వివాహం ఆపేస్తారు. అంటే మీ చేతుల్లో ఉంది కాబట్టి వివాహాలు ఆపేస్తూ ఉంటారు. దీనికి ఒక లా లేదు, ఒక కోర్టు కేసు లేదు. ఆ వచ్చేవాళ్ళు అమాయకులు మిమ్మల్ని అడుగుతారు, వచ్చారు ఒక 200, 300, 500 వాళ్ళ శక్తి ప్రకారం మీ చేతుల్లో పెట్టారు. నేను పర్టికులర్గా ఎవరిని కూడా అనటం లేదు. ఈ రోజుల్లో విపరీతంగా ఎవరు పడితే వాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు, చదువుకున్న వీళ్ళు పిల్లలు వాళ్ళే యాప్లు వేసుకొని మొబైల్లో, ఏ కుండలి యాప్ అనో, ఏ దృక్పంచాంగం అనో, ఏ తెలుగు క్యాలెండర్ అనో వాళ్ళు వేసుకొని వాళ్ళే చూసుకొని 36కి నాకు ఇన్ని గుణాలు వచ్చినాయి. మొన్న నాకు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా కేస్ టు కేసు నా దగ్గరికి వచ్చినాయి. అవన్నీ కూడా మొన్న ఒక తండ్రి చెప్తున్నాడు నాకు, మా అమ్మాయి ఆ పెళ్లి వద్దనుకున్నామండి, నక్షత్రం కలలేదు. ఎవరు చూస్తారు సార్ అని. మా అమ్మాయి చూస్తుంది. ఎక్కడ చూస్తుంది? మొబైల్లో చూస్తుంది. అంటే ఆ అమ్మాయి చూసుకొని ఆ అమ్మాయి పెళ్లి ఆపుకుంటే ఇంకా ఈ రకంగా మానసికంగా ఒక మెంటల్లీ సిక్ అనమాట. అంటే మానసిక చిత్త చాపల్యం అనే ఏదంటారు తెలుగు భాషలో, చిత్త చాపల్యం అయినా అంటే మీరు చాట్లు వేసుకొని చూసి అంటే మీరు జీవితంలో ఒక జంట కలిసి ఉండాలి అంటే మీ దగ్గర ఒక ఆత్మవిశ్వాసం లేదు, ఒక కాన్ఫిడెన్స్ లేదు. జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఈ జంటను మనం ఎలా హ్యాపీగా బతక అంటే ఆ జాతకం మీరే చూసుకొని మీరే డిసైడ్ అయిపోతే ఇంకా మీరు ఇంకేముంటుంది మళ్ళీ జీవితంలో మీరేం సంతోషంగా ఉండగలరు? సో ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగినప్పుడు వచ్చినటువంటి డ్రాబ్యాక్స్. ఒకప్పుడు ఇంత లేదు వివాహంలో, పెళ్లి అంటే ఆపటం అనేది. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి డ్రామా పెళ్లిని ఆపటం. తల్లిదండ్రులే సగం జ్యోతిష్కులు అయిపోయారు. ఆ పెళ్లి కాకుండా చేయటానికి తల్లిదండ్రులే సగం కారణం. నేను రికార్డ్ అవుతుంది నాదంతా కూడా, నేను అన్ని గ్రూపుల్లో పంపిస్తాను. మీ అన్నికి కూడా మీరే సగం కారణం అని నేను, వాసు యాదవ్, మిరియం, ఒంగోలు, 9110398650 నా నంబరు బల్ల గుద్ది చెప్తాను. సగం ఆ పిల్లలకు పెళ్లి కాకుండా ఆపుతున్న శనీశ్వరులు మీరే. మీకున్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, మీకున్నటువంటి ఎందుకు 5-2 అమ్మాయికి 5-9 ఎందుకమ్మా? నేను అడుగుతున్నాను. రికార్డ్ అవుతుంది, వినేవాళ్ళు వినండి, నా రికార్డ్ వినండి, నాతో ఫోన్లో మాట్లాడండి. 5-2 ఉన్న అమ్మాయికి 5-10 ఎందుకు కావాలి? 5-6 సరిపోద్ది. వాసు యాదవ్ మీరు 5-6 మిలిటరీకి వెళ్ళాడు, 30 సంవత్సరాలు చేశాడు, దేశం కోసం వచ్చాడు, 2 పిల్లలు. అంటే వాళ్ళు మనుషులు కదా? నీ 5 కాదు సార్, మంచి హైట్ ఉండాలి. నువ్వెంత హైట్ అమ్మా నువ్వు? సార్ నేను మీడియం ఒక 5. నువ్వు మరి నీ 5 ఉన్నావు. మరి నువ్వు అప్పుడు నీ పెళ్లి కూడా ఆగిపోవాలి కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంటే మీ పిల్లల పెళ్లి కాకుండా చేస్తున్నటువంటి మీరే సగం ఆ చాటుల్లో వాళ్ళ జీవితాల్లో శనీశ్వరుడు. మీరు పెళ్లిని ముందుకు రానివ్వరు. మీరు 20-30 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా పెళ్లి చేసుకొని ఏ జ్యోతిష్యం లేదు, హ్యాపీగా జీవితాన్ని అనుభవించి ఈరోజు పెళ్లి. నా దగ్గర 85, 86, 87, 91, 92 లోపల ఎన్ని ప్రొఫైల్స్ పడి ఉన్నాయి. ఏం చేయాలి? ఎవరు తప్పది? సండే మీటింగ్ పెడుతున్నాను.
అన్ని గ్రూపుల్లో చాలా వరకు నేను పంపిస్తానే ఉండి మాది ఒక పరిచయ వేదిక ఉంది, సండే మీటింగ్ ఉంటుంది, రండి, రారు. సరే మీకు అంత మీరు నాకన్నా మీరు ఎక్కువ బిజీ కాదన్న సంతోషం దన్నం మీ అందరికీ. కానీ ఏదో ఒక రోజు టైంలో ఫోన్ చేయండి నాకు, అయ్యా నేను ఫలానా ఏదో వాసు గారు మీ గురించి విన్నాను, మీరు మీ సంస్థలో లేట్ మ్యారేజెస్కి, డైవర్స్ కేసులకి, జ్యోతిష్య బాధితులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట మీరు, నేను సరే ఫలానా ఫలానా అని ఫోను లేదు, ఏం లేదు. ఏ ఈ ఆ చా నిద్రపోయారు, మీరు నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారు అంటే చేయాల్సిందంతా చేసేసారు, వివాహాలు ఆపేసి కూర్చున్నారు. ఈ రోజు నిద్రపోతుంది ఎందుకంటే మీకు తెలుసు ఇంకా దెర్ ఇస్ నో ఎనీ హోప్, ఇంకా ఆశ లేదు నాకు, ఎందుకంటే టైం అయిపోయింది. బాల్ మీ కోర్టులో నుంచి వెళ్ళిపోయింది, ఇంకొక టైం అని, బాల్ అంటే టైం దాటిపోయింది. మీరు చేయాల్సిన డ్యామేజ్ అంతా పిల్లలకు చేసేసారు. ఇక నా వల్ల కాదు, నేనేం చేసి నిద్రపోతాను. ఏమో ఆ తల్లి నన్ను కలిపింది, ఒక సంస్థ పెట్టినాను, రండి మీరు నా దగ్గరకు వచ్చేసి చెప్పి డీటెయిల్స్ చెప్పి మ్యాచ్లు తీసుకోండి. వివాహ బాధితులు, జ్యోతిష్య బాధితులు, డిలే మ్యారేజెస్, ఓకే, ఇంకా వచ్చేసి డైవర్స్ కేసులకి చూద్దాము, దొరికితే కొన్ని ప్రొఫైల్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఏదన్నా షూట్ అయితే చూద్దాం. సో నేను చెప్పేది ఏంటి అంటే, జ్యోతిష్యం మీరు నమ్మేటప్పుడు జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఇచ్చిన ఈ జ్యోతిష్యాన్ని, అప్పుడు భూమి మీద ఇన్ని మతాలు లేవు. నేను అన్నాను చూసారా, సృష్టిలో అన్ని గ్రహాలు కూడా మన మీదే ఎందుకు ప్రభావం చూపిస్తా అంటే, మొదట్లో అందరూ ఒకే జాతి అట్లా ఉండిన తర్వాత మతాలన్నీ సపరేట్ అయిపోయి, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పట్టించుకోకుండా శుద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే హిందూ మతంలో ఉన్నారో వాళ్ళు దీన్ని బలంగా నమ్ముతున్నారు కాబట్టి, ఆ నమ్మే దాంట్లో కూడా ఒక లాజిక్ ఉండాలి, ఒక కారణం ఉండాలి, బేస్ ఉండాలి, ఆధారం ఉండాలి. మనం అంటారు కదా, మీరు దేవుడు ఉన్నాడా చూపించు నాకు, సింపుల్ కదా చెప్పడానికి, దేవుడు ఉన్నాడా చూపించు, అప్పుడు నేను ఎక్కడ నీకు ప్రూవ్ చేయడానికి దేవుడు నేను ఎక్కడ తెమ్మంటావు? నీకు కనిపించడంలో సృష్టిలో దేవుడు ఉన్నాడని, వీచే గాలిని నువ్వు చూస్తున్నావా? కంటితో చూడగలవు వీచే గాలి, మరి ఎవరు? పంచభూతాలు నువ్వు అన్నిటిని చూడగలవా? భూమి ఆకాశం ఓకే, గాలి నీకు స్పర్శ తగులుతుంది. నీరుని చూడగలిగావు, అగ్నిని చూడగలవు, గాలిని చూసావా? నువ్వు చూడలేదు కదా, మరి ఎట్లా నమ్ముతున్నావు? ఇట్లాగే దైవం కూడా సృష్టిలో ప్రతి కణంలో నీకుంటాడు అని నువ్వు నమ్మినప్పుడు కర్మ కూడా ఉంటుందని నమ్ము. నేను చేసిన నా కర్మ, నా పెద్దలు చేసిన కర్మ నన్ను వెంటాడుతుంది కాబట్టి నా వివాహం లేట్ అవుతుంది, మా పిల్లల వివాహం నేనే లేట్ చేస్తున్నాను, ఆ పిల్లల జీవితాల్లో శనీశ్వరుని నేనే, ఆ కర్మ వెంటాడుతుంది కాబట్టి ఆ కర్మను దూరం చేసుకోవటానికి కొంచెం మంచి పనులు చేయండి, అందులో ఉంటాయి దాన ధర్మాలు. అందరంటే మేము పూజలు చేస్తున్నాం సార్, పూజలు చేస్తారు, నేను కాదంటే, దానం ముఖ్యం. దానం, ఇంటికి ఒక తల్లి కుక్క వస్తే చీ చా అని నెట్టేస్తారు. అరే ఆ తల్లి కుక్క అబ్బా ఎన్ని పిల్లలను కన్నదో, ఎక్కడ కన్నదో, ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది, అన్నం మీరు రోజు పారేస్తానే ఉంటారు. ఇంటికి కాకి ఎగురుకుంటూ వచ్చి కాకి పో కాకి, అరే అంత అన్నం పెట్టండి. సృష్టిలో ప్రతి జీవి పుట్టాడు అంటే తినటానికి. ఎవరు పెడతారు? మనుషులు అంటే మీరు తింటారు. సృష్టిలో పుట్టిన పక్షి, జంతువులు, ఇంటికి వచ్చిన కుక్క అంటే తల్లితో కుక్క. సృష్టిలో తల్లి అంటే ఎవరు? ఆమె అనంతకోటి బ్రహ్మాండ, ఆమె చెప్తుంది సృష్టిలో తల్లి రూపంలో నీకు నేను ఉన్నాను, అదిగో ఆ పక్షులు ఉన్నారు, ఆ పక్షుల్ని నేను తల్లి పక్షిగా నేనే పోషా, తండ్రి పక్షి లేడు. ఆ కుక్కలో తల్లి కుక్క, తండ్రి కుక్క లేడు, నేనే పోషిస్తున్నాను. ఆ అమ్మ గోమాత, ఎద్దు లేదు, నేనే పోషిస్తున్నాను అని సృష్టిలో మనకి తల్లి రూపంలో ప్రతి కణంలో ఆమె చెప్తుంది, నేనున్నాను సృష్టికి మూలం అని. అంత ఓర్పుగా తల్లి ఆ బిడ్డల్ని సాకుద్ది. ఆ శక్తికి తల్లి శక్తి మూలం, ఓకే. పరమేశ్వరుడు అంటాం సృష్టికి మూలం, శక్తిలో సగభాగం అన్న మనిషి కానీ సృష్టిలో ఉన్నటువంటి పక్షుల్లో ఉన్నటువంటి ఆ మగ పక్షులు, ఆ జంతువుల్లో ఆ మగ జంతువులు ఎవ్వరూ కూడా పిల్లల్ని సాకరు, తల్లే సాకుద్ది. అదే మనకి సృష్టిలో తల్లి ఉందని చెప్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు తల్లిగా పిల్లల పెళ్ళిళ్ళు ఆపమాకండి. మీరు చూడండి, అనలైజ్ చేయండి,
నేను కాదనను. ప్రతి మ్యాచ్‌ని మీరు మీకు కావాల్సినట్టుగా, కోరుకున్నట్టుగా చూసుకోండి, మాట్లాడుకోండి. ఇళ్ళకి డైరెక్ట్‌గా ఎళ్ళమాకండి. నేను చెప్పేది ఎవ్వరికి కూడా. దానివల్ల ఏమొస్తదంటే, ఇళ్ళకెళ్ళిపోయారు అంటే మీ మీద మా ఇంటికొచ్చారు, చూసారు, ఎళ్ళిపోయారు అనే ఒక ఇవొస్తాయి. కాబట్టి ఈరోజు మనం క్లోజ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడున్నోళ్ళతో కాసేపు మాట్లాడదాం. ఈళ్ళకి పాపం ఏదైనా మ్యాచ్‌లు ఏదైనా ఇవ్వాల్సుంటే ఇట్లా మొన్న సండే నేను అక్కడికెళ్ళిపోయాను టెంపుల్‌కెళ్ళాలని.